ఇక రాజు మాత్రం రూపకి బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేస్తూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇదిగోరా నాయన, రూపకు ఈ దండ వేయి అనే విధంగా అనగానే వెంటనే రాజు దండ వేస్తూ ఉంటే రేణుక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది, నేను దేనికి వచ్చానో, ఎలాగైనా ఈ శ్రీమంతం చెడగొట్టడానికే కదా ఇక్కడికి వచ్చాను. మరి ఇలా చూస్తూ ఉంటే ఇక జరిగినట్టే, అంతా అయిపోతుంది. ఇక నేను ఆపాలని చూసినా ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఈ శ్రీమంతాన్ని చెడగొడతాను. రూపా, నీ సంతోషాన్ని నేను ఎలా ఆవిరి చేస్తానో చూడు అని మనసులో రేణుక అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే విరూపాక్షి గారు, మీరు బొట్టు పెట్టి సారె పెట్టండి అని చెప్పగానే వెంటనే విరూపాక్షి స్టేజ్ మీదకి ఎక్కుతుంది. ఇక మరోవైపు మాత్రం అన్నయ్య, ఇదే సరైన సమయం అనుకుంటా. అవును శ్వేత, ఏముంది, ఇప్పుడు విరూపాక్షి స్టేజ్ ఎక్కింది, తర్వాత వాళ్ళ ఆయన ఎక్కుతాడు కదా, అప్పుడు దూరం నుండి షూట్ చేస్తాను. అక్కడికక్కడే సూర్యప్రతాప్ చచ్చిపోతాడు. పాపం అందరూ సూర్యప్రతాప్ చచ్చిపోయిన బాధలో ఉంటే అదే సమయానికి అదునుగా చూసుకొని ఆ రాజుగాడిని లేపేస్తాను అనే విధంగా చెప్పగానే ఇక శ్వేత అలానే చూస్తూ ఉంటుంది. ఇక విరూపాక్షి రూపకు బొట్టు పెట్టి గంధం రాస్తూ ఉంటుంది. ఇక ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. అప్పుడు వెంటనే మారువేషంలో ఉన్న రేణుక ఆగండి అని అనగానే అప్పుడు ముత్యాలు, ఏమైంది స్వామి, ఏదైనా జరిగిందా స్వామి? ఏం లేదు. ఇప్పుడు కానీ పెద్దయ్య దీవించాడంటే ఇక ఈ పెద్దయ్య వెళ్ళిపోతాడు కదా. చెప్పండి స్వామి, ఏమైంది, ఎందుకు ఆపరు స్వామి అని ముత్యాలు అంటూ ఉంటే చెప్తాను. ఏంటంటే ఇదిగో ఈ తైలాన్ని తీసుకొని మీ కోడలి కడుపుపై రాస్తే బిడ్డ ఐరేంద్రియాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి, బిడ్డ మంచిగా పుష్టిగా పుడతాడు. అవునా స్వామీజీ, మీరు ఎంత మంచి వార్త చెప్పారో, ఇలా ఇవ్వండి అనే విధంగా అంటూ వెంటనే ముత్యాలు ఆ తైలాన్ని తీసుకుంటుంది. ఇక ఆ విషయం విన్న విరూపాక్షి, అప్పలనాయుడు, రూపరాజు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి రాజు, ఏం జరుగుతుంది అని అంటూ చూస్తూ ఉంటే ఇప్పుడు విరూపాక్షి మాత్రం ఏం చేయాలో అర్థం కాక కంగారుగా చూస్తూ ఉండిపోతుంది. అమ్మ రూప, ఇలా నీ కడుపును చూపించమ్మా, ఈ తైలాన్ని రాస్తాను, బిడ్డ ఐరేంద్రియాలు సక్రమంగా ఉంటాయంట అని ఈ విధంగా ముత్యాలు ఎంతో సంతోషంగా అంటూ రూప కడుపుపై రాయబోతూ ఉంటే ఇక రేణుక మాత్రం, పాపం రూప, ఇంకా సేపట్లో అసలు నీ కడుపుపై ఉంది ఒక మెత్త అని, ఇదంతా నువ్వు నాటకం చేశావని అందరికీ తెలియబోతోంది అని మనసులో అనుకుంటూ రేణుక చూస్తూ ఉంటే ఇక అదే సమయానికి విరూపాక్షి, మీరుండండి, నేను నా కూతురికి రాస్తాను, ఇలా ఇవ్వండి, ఆ తైలాన్ని ఇవ్వండి అని అంటూ వెంటనే ఆ తైలాన్ని తీసుకొని విరూపాక్షి రూపకు రాయబోతూ ఉంటే ఒక్కసారిగా రేణుక షాక్ అయిపోతుంది. ఇలా జరిగిందేంటి? ముత్యాలు రాస్తే ఇదంతా ఒక ఫేక్ ప్రెగ్నెన్సీ అని, శ్రీమంతం మొత్తం చెడిపోతుందని అనుకున్నాను. కానీ చివరి నిమిషంలో ఈ విరూపాక్షి గారు అంత తారుమారు చేశారు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ఏముంది, ప్లాన్ బి కూడా అమలు చేసుకుని వచ్చాను, ఇంకా సేపట్లో ప్లాన్ బిని కూడా అమలు చేస్తాను అని మనసులో రేణుక అనుకుంటూ ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది. అంతలో తైలాన్ని రాయగానే, స్వామీజీ, మా కోడలికి తైలాన్ని రాశారు. అవునా, సరే, అంత మంచి జరుగుతుంది, శుభం భూయాత్ అని రేణుక అంటూ ఉంటుంది. ఇక విరూపాక్షి అలా బొట్టు పెడుతుంది, గంధం కూడా పెడుతుంది, గాజులు వేస్తుంది. అప్పుడు వెంటనే సూర్యప్రతాప్ కూడా అలా రూపకు బొట్టు పెడుతూ ఉంటే రూప చాలా సంతోషంగా చూస్తూ ఉండిపోతుంది. అదే సమయానికి, పాపం సూర్యప్రతాప్, మా నాన్న ప్లేస్లో నువ్వు ఉన్నావు, ఇక ఇంకా సేపట్లో నిన్ను లేకుండా చేయబోతున్నాను అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషంగా శ్వేత అన్నయ్య చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే అలా షూట్ చేస్తాడు. సూర్యప్రతాప్కి తగిలేలా షూట్ చేయగానే ఒక్కసారిగా అదే సమయానికి సూర్యప్రతాప్ అప్పాలు పెట్టడం కోసం వెంటనే అలా తీయగానే క్రిందికి వంగగానే ఆ బుల్లెట్ నేరుగా రూప కడుపులో దిగుతుంది.
కానీ రూప కడుపులో దిగగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. కానీ ఏం జరిగిందా అని అందరూ అలానే చూస్తూ ఉంటే ఇక రూప మాత్రం క్రింద పడిపోతుంది. ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం జరిగిందా ఏంటా అని ఏం తెలియక ఒక్కసారిగా సడన్గా అందరూ షాకింగ్గా అలానే రూపను చూస్తూ ఉంటే, అమ్మాయి గారు ఏమైంది, అమ్మాయి గారు, అమ్మాయి గారు ఏమైంది అని అంటూ ఉంటే అదే సమయానికి నాకు ఇక్కడ ఏదో గన్ శబ్దం వినిపించింది అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఏంటని మీరు అంటుంది, గన్ శబ్దమా అంటే కొంప తీసి రూపకు కానీ అమ్మ రూప అని విధంగా అంటూ వెంటనే లే అమ్మలే అని అంటూ ఉంటే అదే సమయానికి వెంటనే రూమ్లోకి తీసుకెళ్తారు. ఇక కడుపుపై ఉన్న మెత్తను తీయగానే ఆ మెత్తలోనే బుల్లెట్ ఉండిపోతుంది. పెద్దమ్మ గారు, అమ్మాయి గారికి ఏం కాలేదు కదా, రాజు కంగారు పడాల్సిన అవసరం లేదు. బుల్లెట్ నేరుగా కడుపు ముందు మనం మెత్త పెట్టడం వల్ల అక్కడికి మాత్రమే వెళ్ళింది కాబట్టి రూపకేం కాలేదు. కానీ కాస్త చర్మానికి ఆడటం వల్ల ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించి కళ్ళు తిరిగి పడిపోయింది అంతే, మరేం లేదు. ఇక ఇంతటితో ఈ టాపిక్ని ఇక్కడే మర్చిపోదాం, లేదంటే కడుపుకు తగిలితే అందరికీ అనుమానం వస్తుంది. సరే పెద్దమ్మగారు అని రాజు అంటూ ఉంటాడు. ఇక అదే సమయానికి రూప స్పృహలోకి వస్తుంది. రూప ఓకే కదమ్మా, ఏమైందమ్మా, నాకు అసలు ఏం జరిగింది? అప్పుడు వెంటనే విరూపాక్షి జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే పద అమ్మ, అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. సరే అమ్మా అని అంటూ వెంటనే విరూపాక్షి తీసుకొని వస్తూ ఉంటుంది. రాజు ఏంటి పెద్దమ్మగారు, ఇక్కడ ఎవరో చంపాలని చూస్తున్నారు. ఎవరిని చంపాలని చూస్తున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా చంపాలని చూస్తున్నారు. బుల్లెట్ మెత్తపై పడింది కాబట్టి ఎవరికీ ఏం కాలేదు. కానీ అదే ఇంకెవరికైనా తగిలుంటే ఒక ప్రాణం పోయేది. సరే అమ్మగారు, నేను అంతా చూసుకుంటాను. ఎవరి పని చేశారో నేను వాళ్ళని వదిలిపెట్టను అని అంటూ రాజు వెంటనే అక్కడి నుండి వెళ్తాడు. మరోవైపు స్టేజిపై రూపను కూర్చోపెట్టగానే శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. బుల్లెట్ రూపకు తగిలి చచ్చిపోయింది అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంటూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసే